చూసారు కదండి. ఇప్పుడు ఎప్పుడు మనం వేసుకునే మినపట్లా కాకుండా కొంచెం చేంజ్ చేద్దాము. నేను ఐరన్ తవా పెట్టుకున్నానండి. తవా వేడెక్కాక పిల్లలకి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకని కొంచెం పిల్లకి క్యాట్ అంటే ఇష్టము. సో అందుకని క్యాట్ షేప్లో దోశ వేస్తున్నాను. చూసారు కదండి. మళ్ళీ క్యాట్కి తోక ఏదని అడుగుతుంది. ముందే క్యాట్కి తోక పెడితే అది ఇదవుతుందని చెప్పి నేను ఇలా వేసానండి. చాలా ఆర్టిస్టిక్గా వచ్చిందండి. సో మనం తోక వేసాం కనుక తోక వెనకతలు కాలాలి కనుక మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పుదామండి. ఓ చూసారు కదా, బాగా వచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్గా అవుల్లా కూడా ఉంది. బాబాయ్ దీన్ని ఏం చెప్పాలో ఇప్పుడు తెలీదు. ఏదో ఇప్పుడు స్టోరీ కూడా ఏదో చెప్తున్నారు, అవుల్ స్టోరీ. సరే ఇది అవులని చెప్పాలా క్యాట్ అని చెప్పాలా, దానికి ఇస్తే అది ఏం డిసైడ్ అవుతుందో అదే చెప్పేద్దాం. ఏదో ద వైజ్ ఓల్డ్ అవుల్ స్టోరీ ఏదో చెప్తున్నారండి స్కూల్లో. సో అవుల్ అంటే ఓకే, క్యాట్ అంటే ఓకే, అదైనా ఓకే ఇదైనా ఓకే. చూస్తారు కదా కాలిపోయింది. వావ్ చూస్తారు కదండి, ఈ ఎమ్మీగా రెడీ అయిపోయింది క్యాట్ ఆవులో. మరి ఇచ్చేద్దాము. ఇంకో దోశ వేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేవర్ వేద్దాము. చూసారు కదండి, అలా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కామ్గా తినేస్తారు కూడాను. సో ఏదో ఒకటి పిచ్చి పనులు ఏవో ఒకటి చేస్తూ ఉండాలి కదా మనం. ఇలా ట్రై చేద్దాం ఇవాళ. మా పాప ఏమంటుందో చూద్దాము. కమ్ దిస్ సైడ్. వాట్ ఈస్ దిస్? అదే ఏం దోశ? అది ఏం దోశ? అది విచ్ షేప్ ఈస్ దిస్? విచ్ షేప్ ఈస్ దిస్? చెప్పు. క్యాట్. వావ్, ఎంజాయ్ యువర్ మీల్ బేబీ. One more surprise for you. Wait. One more surprise. What is this? It is the rabbit. Rabbit no. ఇది కలిసిపోయింది. ఇది తీసి ఇది చూడు. ఇది ఓన్లీ దిస్. What is this? What is this? Flower. Wow. This is for you baby. తినేసే దోశ తీసుకెళ్ళి. You like it? You like it? You like it? Thank you. Enjoy.